నా పేరు గాయత్రి అమ్మ. నేను హైదరాబాద్లో ఉంటాను. తర్వాత ఒక భోజన వసతులు మీరు స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అయిందమ్మా. అది ఈ సంవత్సరానికి ఒకసారి ఇక్కడ కార్తీక మాసంలో పెడతాను అమ్మా. అలాగే హిమాలయస్లో 27 ఇయర్స్ నుంచి బృందావనం, ఋషికేశ్, హరిద్వార్, ఉత్తరకాశీ, గంగోత్రి, బద్రి ఈ అన్ని చోట్ల భగవంతుడు కరోనా టైంలో కూడా హరిద్వార్ వరకు పంపించాడు. ఇది ఆగలేదు. ఈ సాధు భిక్ష హిమాలయస్లో అమ్మ భగవంతుడి కోసం పరితపించే వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అనే ఒక తలంపుతో హిమాలయస్ 27 సంవత్సరాల నుంచి వెళుతున్నాను. భగవంతుడు ఇప్పటి వరకు ఆ పని విజయవంతంగా చేయించాడు. శ్రీశైలంలో స్టార్ట్ చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 30 సంవత్సరాలు అయిందమ్మా. ఇక్కడ శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో అన్నపూర్ణ భోజనశాల ఉండగా కూడా మీరు ఇన్ని వేల మందికి భోజన వసతి ఏర్పాటు చేస్తున్నారు కదా, మీ ఫీలింగ్ అంటే ఆనందం ఎలా ఉందంటారు? చాలా ఆనందం. ఇది చాలా ఆనందం నాకు. వాళ్ళు ఈరోజు అమ్మ సాంబార్ అన్నం బాగుంది, పెరుగు బాగుంది, పచ్చడి బాగుంది అని వాళ్ళు అంటుంటే, వాళ్ళు తింటుంటే నేను అక్కడే కుర్చీలో కూర్చొని చాలా ఆనందించాను. అక్కడికి ఎవరికి ఏది తక్కువ అవుతుందో అని అక్కడ కూర్చుని నేను లెగలేదు. నాన్న అంటే మీ ఆలోచన ప్రకారం ఎన్ని వేల మంది ఇక్కడ భోజనం చేసి ఉంటారమ్మా? ఈరోజు 1200-1300 మంది భోజనం చేస్తుంటారమ్మా. ఇక్కడి నుంచి మీరు మళ్ళీ మీ టోటల్ బ్యాచ్ అంతా కలిసి మళ్ళీ ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? భోజన వసతి ప్లానింగ్ కాకుండా ఆగస్టులోనే మళ్ళీ బృందావనంలో కృష్ణాష్టమి చేసాము. అక్కడ పెట్టుకుని అటు నుంచి అలా హిమాలయానికి వెళ్ళడం జరుగుతుంది. మధ్య మధ్యలో మాకు భాగవతం, రామాయణం ఏదన్నా ఈ కార్యక్రమం పెట్టుకుంటే అక్కడ కూడా భోజన వసతులు చూస్తాము. అమ్మా, మీరు దేవుని పాటలు కూడా చాలా అనర్గళంగా చాలా మంచిగా పాడతారు అంటున్నారు. ఇది నిజమేనా? ఏదైనా ఉంటే ఒక పాట పాడతారా? నిజమే. నేను పాడే పాట అంతా నా అంతరంగం నుంచి వచ్చింది, ఆ భగవంతుడి కృపతోటి. బయట పాటలు ఏమీ నాకు రావు. ఒక పాట పాడి వినిపిస్తాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నా తోడు నీవని, నీ నీడలో ఉన్నానని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. శాశ్వతమైన బంధం నీతో నేనని, శాశ్వతమైన బంధం నీతో నేనని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. ఎవరో చెప్పితే వినలేదు, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, బాహ్యమునందు దొరకవని, అంతరంగమే నీ చిరునామాయని, నీవుగా వచ్చి చెప్పితే నమ్మినాను. చాలా చక్కగా పాడారమ్మా. ఇలాంటి పాటలు మీరు ఎక్కడైనా ఇంకా పాడారా, లేదంటే యూట్యూబ్లో కూడా నా పాటలు ఉంటాయమ్మా. అలాగే పుస్తక రూపంలో ఉన్నాయి, క్యాసెట్ రూపంలో కూడా ఉన్నాయి. ఏది అంత